క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ టాపిక్ ఏంటో తెలుసా? చావా మూవీ. మరాఠా యోధుడు సంభాజీ మహారాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా కథని ముందు టాలీవుడ్ సూపర్ స్టార్ కి వినిపించారన్న వార్త సౌత్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ మూవీ చావా. ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. వసూళ్ల పరంగానూ బాలీవుడ్ సినిమాకు కొత్త జోష్ తీసుకొచ్చింది. చావా సినిమాకు ఫస్ట్ చాయిస్ విక్కీ కాదన్న న్యూస్ ఇప్పుడు సౌత్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కథను ముందు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినిపించారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో టాలీవుడ్ ఆడియన్స్ చావా మీద మరింత ఫోకస్ చేస్తున్నారు. శివాజీ పాత్రతో పూర్తి స్థాయి సినిమా చేయాలని భావించారు సూపర్ స్టార్ కృష్ణ. ఆ అవకాశం రాకపోవడంతో ఓ సినిమాలో కొద్దిసేపు శివాజీ గెటప్లో కనిపించారు. ఇప్పుడు మహేష్ కూడా సంభాజీ పాత్రను మిస్ అయ్యారన్న న్యూస్ రావడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన చావా భారీ వసూళ్లు సాధిస్తోంది. విక్కీకి జోడీగా రష్మిక మందాన్న నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. ఇప్పటికే 200 కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ ముందు ముందు మరిన్ని రికార్డులు సెట్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.